యూట్యూబర్ జోసెఫ్ రావణ్ ను సర్పవరం స్టేషన్ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జోసెఫ్ రావణ్ ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తెచ్చే క్రమంలో జనసేన కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకున్నారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ ను సర్పవరం స్టేషన్ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జోసెఫ్ రావణ్ ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తెచ్చే క్రమంలో జనసేన కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అపారావు ఫోన్లైన్లో అందిస్తారు. అపారావు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? జోసెఫ్ రావణ్ ను స్టేషన్ కు తరలించే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మనకు విజువల్స్ చూస్తే కోడిగుడ్లతో దాడికి యత్నించారు కొంతమంది జనసేన కార్యకర్తలు. తమ నాయకుడిపై తీవ్ర దుర్భాషలకి వ్యతిరేకంగా వారి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సుభాన్, కాకినాడ జిల్లాలోని యూట్యూబర్ రావణ్ పై ఎక్కడికెక్కడ జనసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు పిఠాపురంలో నియోజకవర్గంలో గతంలో జరిగిన సంఘటనల్ని కులాల మధ్య గొడవలుగా చిత్రీకరించేలా వీడియోలు పెట్టడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం అయితే కాకినాడ దగ్గరలోని సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి కూడా పోలీసులు రావణ్ ప్రశ్నించారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా, సమాజంలో అశాంతి నెలకొనేలాగా ఎందుకు వీడియోలు చేస్తున్నారు, దీని వెనుక మీ ఉద్దేశం ఏంటని చెప్పి పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే పోలీసులకు ఏమాత్రం రావణ్ సహకరించడం లేదు. సరికదా చాలా పరుష పదజాలంతో ఏం చేసుకుంటారో చేసుకోండి అనే రీతిలో కూడా పోలీసులతో కూడా పరుషంగానే మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే కాసేపటి కింద సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి కాకినాడ జీజీహెచ్ కు వైద్య పరీక్షల కోసం రావణ్ ని పోలీసులు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా స్టేషన్ బయట వందల్లో గుమిగూడిన జనసేన పార్టీ కార్యకర్తలు రావణ్ బయటకు తీసుకొస్తున్న క్రమంలో గుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు రావణ్ ని వాహనం ఎక్కించుకొని తీసుకెళ్తుండగా వాహనం ముందుగా పడుకొని కూడా నిరసన వ్యక్తం చేశారు. వాహనాన్ని కదలకుండా అడ్డుకున్నారు. మరికొంతమంది కార్యకర్తలు ఇరువైపులా మోహరించి గుడ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు జనసేన కార్యకర్తలందరూ కూడా పక్కకి నెట్టివేసి వాహనాన్ని తరలించే ప్రయత్నం చేశారు. అయితే జీజీహెచ్ కి వెళ్లే మార్గంలో దాదాపు అన్ని ప్రధాన సెంటర్లోని జనసేన కార్యకర్తలు అందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో యూట్యూబ్ రావణ్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అదే విధంగా గుడ్లతో కూడా ఎక్కడికక్కడ దాడులు చేసే ప్రయత్నం చేస్తుండటం పోలీసులు తొలుత జీజీహెచ్ కి వెళ్తూ ఉండగా ఆ మార్గ మధ్యలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో రూట్ మార్చారు. అయినప్పటికీ కూడా ఎక్కడికెక్కడ ఇతర మీద ఆగ్రహంతో కోడిగుడ్లతో దాడికి చిత్తగొట్టున్న పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఎక్కడికెక్కడ మోహరించి ఉద్రిక్తలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో జీజీహెచ్ లో వైద్య పరీక్షలు పూర్తి చేసి కాకినాడ మొబైల్ కోర్టులో రావణ్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా రావణ్ తరచుగా వివాదాస్పద వీడియోలు చేయడంతో పాటు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని పదే పదే వ్యక్తిగత దోషాలను చేయడం, హిందూ మతంపై రకరకాల విశ్వవ్యాప్తి చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అతను రిమాండ్ విధించాలని చెప్పి కూడా కోరున్నారు. మరోపక్క నిన్న కూడా పిఠాపురంలో అతను కోర్టుకు తీసుకెళ్లే ముందు కూడా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు దాడి చేసేందుకు ప్రయత్నం చేయడంతో వైద్య పరీక్షలు పోలీస్ స్టేషన్ నిర్వహించారు. ఈ విధంగా గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇతని మాటల తీరుతో తీవ్ర ఆగ్రహంతో జనసేన కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే కాకినాడ పట్టణంలో పోలీసులు ప్రధాన సెంటర్ లో భద్రత ఏర్పాటు చేసి ఎక్కడ ఉద్రిక్తులు లేకుండా కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లో రావణ్ మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టే ఉన్నారు. సుభాన్, రైట్, థ్యాంక్ యూ అపరావ్.